ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూరను తయారు చేసే విధానం. మొదటగా వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు, ధనియాలు, నువ్వులు, యాలకులు, మిరియాలు మరియు లవంగాయలు మరియు దాల్చిన చెక్క, జీలకర్ర వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర మరియు యాలకులు మరియు లవంగాయలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత కట్ చేసి ఉన్న టమాటాను, పచ్చిమిర్చిని పేస్ట్లా చేసుకొని దీంట్లో వేసుకోవాలి. తర్వాత టమాటాను కూడా పేస్ట్లా చేసుకొని దీంట్లో కర్రీలో వేసుకోవాలి. కర్రీలో యాడ్ చేసిన తర్వాత కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మరియు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. తర్వాత మనం డ్రై రోస్ట్ చేసుకున్న ఈ మసాలా దినుసులన్నింటినీ పేస్ట్లా చేసుకొని కర్రీలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇది బాగా వేగుతూ ఉన్నప్పుడు మనం వంకాయల్ని కూడా ఒక పొయ్యి మీద నూనె పెట్టుకొని దాంట్లో నాలుగుగా చీలి వంకాయలు కూడా ఆ నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ కర్రీలో కావలసినంత కారము మరియు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ వంకాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీరను వేసుకొని గార్నిష్ చేసుకుంటే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇక మీరు కూడా టేస్ట్ ఎలా వచ్చిందో మీరు కూడా చెప్పండి.